తెలంగాణ భవిష్యత్తు కోసం, తెలంగాణ భవిష్యత్తు తరాల కోసం ఏ పోరాటానికైనా ఏ త్యాగానికైనా సిద్ధపడి వచ్చినటువంటి వ్యక్తులే ఇక్కడ ఉన్నారు. రాజకీయ నాయకులు కానివ్వండి, మేధావులు కానివ్వండి, సాగునీటి రంగ నిపుణులు కానివ్వండి, జర్నలిస్ట్ మిత్రులు కానివ్వండి, మనందరినీ కూడా ఏకం చేసినటువంటి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు పల్లె రవి గారికి యావత్ తెలంగాణ ప్రజానికం తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ చాలామంది పెద్దలు, నిపుణులు అనేక విషయాలు చెప్పడం జరిగింది. ప్రస్తావించినటువంటి అంశాల్లోకి మళ్ళీ పోకుండా, రిపిటిషన్ కాకుండా కొన్ని ముఖ్యమైన విషయాలే ఒకవేళ మళ్ళీ ప్రస్తావించాల్సి వచ్చినా, ఒకవేళ చాలా ముఖ్యమైన విషయం అయితే తప్ప మళ్ళీ ప్రస్తావించకుండా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మనం ఇవాళ ఆలోచన చేయాల్సింది మన ముందున్నటువంటి లక్ష్యం ఏంది, మనం ఏం చేయాలి, ఎందుకు చేయాలి, ఏం పోరాటం చేయాలి, ఒకవేళ మనం పోరాటం చేస్తే ఎవరి మీద పోరాటం చేయాలి, పైన కర్ణాటక మీదనా కిందున్నటువంటి ఆంధ్రప్రదేశ్ మీద. ఇవాళ ముఖ్యంగా ఇందాక పెద్దలు కోదండ రామ్ గారు కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఇవాళ ఈ సమావేశం ఉద్దేశం, తీర్మానాలు ప్రాబబ్లీ మీరు ఏదో ఆలోచన చేస్తుంటారు. నా ఉద్దేశంలో మనం మొదటగా కృష్ణా జలాలలో తెలంగాణకి దక్కాల్సినటువంటి న్యాయమైనటువంటి హక్కు కోసం మనం తెలంగాణ ప్రజల తరఫున పోరాటం చేయాలి. కృష్ణా జలాలలో తెలంగాణ రాష్ట్రానికి ఎంత వాటా రావాలి న్యాయపరంగా, అంత వాటా మనకు దక్కేంత వరకు మనం పోరాటం చేయాలి. ఒకటి, ఆ వాటా దక్కిన తర్వాత ఏం చేయాలి, మనకు దక్కినటువంటి మొత్తం వాటా ఏదైతే ఉందో అది రైతులకు ఉపయోగపడే విధంగా ఆ నీటిని వినియోగించుకోవడానికి కావలసినటువంటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం మనం పోరాటం చేయాలి. ఉదాహరణకి ఇందాక మనం మాట్లాడుకోవడం జరిగింది, చాలా మంది చెప్పారు 2019-2020 సంవత్సరానికి కేఆర్ఎంబి విడుదల చేసినటువంటి రిపోర్టు ఏ రాష్ట్రానికి అంటే కృష్ణా జలాలలో తెలంగాణ రాష్ట్రానికి ఎంత కేటాయించారు, ఆంధ్ర రాష్ట్రానికి ఎంత కేటాయించారు, మనం వాడుకున్నది ఎంత. దాంట్లో తెలంగాణ రాష్ట్రానికి, ఇది కేఆర్ఎంబి విడుదల చేసినటువంటి రిపోర్ట్, తెలంగాణ రాష్ట్రానికి కేటాయించబడ్డటువంటిది 2019-2020 వాటర్ ఇయర్ కి 333.451 టీఎంసీ. మన రాష్ట్రానికి 2019-2020 సంవత్సరానికి కేఆర్ఎంబి కృష్ణా జలాలలో కేటాయించింది. నికర జలాలు ప్లస్ వరద జలాలు కలిపి 333.451 టీఎంసీ. లక్ష్మీనారాయణ అన్న, నేను తప్పు చెప్తే మీరు కరెక్ట్ చేయాలి, రిపిటేషన్ అయినా కానీ ఎక్కువ సమయం తీసుకున్నా మీరు చెప్పాలి ఏమన్నా. అయితే 333.451 మనం కేటాయిస్తే మనం వాడుకున్నది కేవలం 272 టీఎంస్, 272.846. అంటే మనకు కేటాయించినటువంటి నీళ్లలో మనం 61 టీఎంసీ వాడుకోయినటువంటి అసమర్థ ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఎందుకు మనం వాడుకోలేకపోయినామంటే కాంగ్రెస్ హయాంలో ప్రారంభించినటువంటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోవడం. ఇందాక రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, జీవో నెంబర్ 69 ద్వారా నారాయణపేట, కొడంగల్, మక్తల్ నియోజకవర్గానికి నీళ్లు అందించడానికి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 1,00,000 ఎకరాలకు దాదాపు 1400 చిల్లర, 1500 రౌండ్ ఫిగర్ చెప్పేసింది రేవంత్ అన్న, 1,00,000 ఎకరాలకు 1500 కోట్లతోటి ఆనాడు జీవో విడుదలైంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రేవంత్ అన్న ఈ మాట కూడా చెప్పింది, ఇది అష్యూర్డ్ వాటర్ అనే మాట చెప్పిండ్రు. 7.1 టీఎంసీ అష్యూర్డ్ వాటర్. అష్యూర్డ్ వాటర్ అనేది మళ్ళీ నొక్కేందుకు చెప్తున్నాను నేనంటే, ఇది అష్యూర్డ్ వాటర్ కాబట్టి ఆ ఖర్చు అయ్యే 1500 కోట్లు కూడా మన రాష్ట్రం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వమే మనకు ఆ 1500 కోట్ల రూపాయలు ఇస్తుంది. అంటే ఒక్క పైసా తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన భారం పడకుండా మొత్తం 100% పైసలు కేంద్ర ప్రభుత్వం పెట్టి పూర్తి చేసే ప్రాజెక్టు నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ జీవో నెంబర్ 69 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది. ఇట్లా జీవో నెంబర్ 69 టేకప్ చేయనందుకు, జీవో నెంబర్ 72 అంతకుముందు జూరాలని సోర్స్ గా చేసుకొని పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు దాదాపు 10 లక్షల ఎకరాలు కదా లక్ష్మణ్, 10 లక్షల ఎకరాలకు నీళ్లు అందించడానికి ఆ రోజు విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 72. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ప్రాజెక్టులు మనం రూపకల్పన చేసుకున్నామో ఆ ప్రాజెక్టులను మనం టేకప్ చేయలేదు. అంతకుముందు ప్రారంభించినటువంటి ప్రాజెక్టులని
జూరాల కానివ్వండి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, కల్వకుర్తి ఇవి మనము నిధులు కేటాయించి మనం పూర్తి చేయలేదు. అంతేకాదు ఇవన్నీ లిఫ్ట్ మీద ఆధారపడ్డటువంటి ప్రాజెక్టులు. గ్రావిటీతో నీళ్ళు అందించే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కూడా కావాల్సిన కొద్దిపాటి నిధులు ఇస్తే గ్రావిటీ ద్వారా ఏమాత్రం కూడా లిఫ్ట్కి అయ్యే రికరింగ్ కరెంట్ ఎక్స్పెండిచర్ కాకుండా ఉత్తగా ఎట్లయితే పోతిరెడ్డిపాడు దగ్గర తూములు తెరిస్తే నీళ్లు పోతాయో ఏఎంఆర్పి ప్రాజెక్ట్ ద్వారా జస్ట్ వెంట్లు ఓపెన్ చేస్తే 30 టీఎంసీల నీళ్లు మనం ఏమాత్రం కూడా విద్యుత్ ఖర్చు లేకుండా వచ్చేటువంటి ఏఎంఆర్పి ప్రాజెక్ట్ కేటాయించాల్సినటువంటి నిధులు కేటాయించకుండా దాన్ని నాశనం చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా మనం చేయకపోయినందుకే మనకు కేటాయించినటువంటి నీళ్ళని మనం వాడుకోలేకపోతున్నాం. సో మన ముందున్నటువంటి లక్ష్యం మనకు న్యాయపరంగా దక్కాల్సినటువంటి 550 టీఎంసీల నీటి కోసం మనం కొట్లాడాలి. ఆ 550 టీఎంసీల నీటిని వాడుకోవడానికి కావాల్సినటువంటి ప్రాజెక్టులని మనం నిర్మించుకోవాలి. దానికోసం కొట్లాడాలి. ఎవరి మీద కొట్లాడాలి? మనం ఏ ఉద్యమం చేసినా, ఏ యుద్ధం చేసినా మన శత్రువు ఎవరో మనకు తెలియాలి. మనకు పైన ఉన్నటువంటి ఆల్మట్టి హైట్ పెంచుకునే కర్ణాటక ఓడో, లేదంటే కింద పోతిరెడ్డిపాడుకి పొక్క కొట్టుకొని నిధులు తీసుకుపోయే ఆంధ్రప్రదేశ్ ఓడో శత్రువు కాదు. తెలంగాణకి ప్రథమ శత్రువు ఎవరంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. సో మనకు ముఖ్యమైన శత్రువు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. కాబట్టి మనందరం కూడా ఐక్యమత్యంగా అందరం కూడా మన జెండాలు అజెండాలు పక్కన పెట్టి మన భవిష్యత్తు కోసం మనము నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏ తెలంగాణ అయితే సాధించుకున్నామో ఆ నీళ్లు ఎవరి పాలు కాకుండా మనకు దక్కేటట్టుగా, ఆ నిధులు ఆంధ్ర కాంట్రాక్టర్ల పాలు కాకుండా మనకే ఉండేటట్టుగా, నియామకాలు కూడా మనకే ఉండేటట్టుగా మనందరం కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఇవాళ మనందరి పైన ఉన్నది. కాబట్టి నీళ్ల కోసం కొట్లాడాలి. ఆ నీళ్ల కేటాయింపులు జరిగిన తర్వాత అవి ఉపయోగించుకునేటట్టుగా ప్రాజెక్టుల కోసం మనం కొట్లాడాలి. తర్వాత మన ప్రథమ శత్రువు కేసీఆర్ కాబట్టి కేసీఆర్కి వ్యతిరేకంగా కొట్లాడాలి. ఎందుకు కేసీఆర్ ప్రథమ శత్రువు? కర్ణాటక కూడా కాదంటున్నా, నేను ఆంధ్ర కూడా కాదంటున్నా. ఎందుకు కేసీఆర్ ప్రథమ శత్రువు అంటే కొన్ని విషయాలు కేసీఆర్ ప్రథమ శత్రువు అని నిరూపించడానికి కొన్ని విషయాలు చెప్తా. దాంట్లో భాగంగా మొదటగా ఇందాక సుభాష్ అన్న ఒక మాట మాట్లాడటం జరిగింది. ఇందాక మాట్లాడినప్పుడు సుభాష్ అన్న ఉన్నారా ఇక్కడ? మా నల్లగొండకి మేము డిండి ద్వారా నీళ్లు తీసుకుపోతామంటే వంశీచంద్ర రెడ్డి అప్పుడు ఉద్యమం చేసి మాకు నీళ్లు తీసుకుపోకుండా చేసిండ్రు. మీరు నీళ్లు ఇస్తేనే, మీరు పైనుంచి వదిలితేనే మేము నీళ్లు తీసుకుపోతాము, కాబట్టి మాకు సహకరించాలనే మాట చెప్పడం జరిగింది. కేసీఆర్ ఎందుకు ప్రథమ శత్రువు అంటే సుభాష్ అన్న లాంటి మనసులలో ఇట్లాంటి 2 జిల్లాల మధ్యన నిప్పు రాగేసి 2 జిల్లాల మధ్యన పీకులాట పెట్టే ఆలోచన కేసీఆర్ ఉంది కాబట్టి కేసీఆర్ మనకు ప్రథమ శత్రువు. ఆ విషయానికి వస్తే ఇదే విషయం కనుక చూస్తే పాలమూరు, నల్గొండ జిల్లాలకు సంబంధించి సుభాష్ అన్న ఉంటే క్లియర్ చెప్పేవాడిని. వాళ్ళ శాసనసభ్యుడు ప్రభాకర్ రెడ్డి గారు, మునుగోడికి చెందినటువంటి శాసనసభ్యులు. మీరు కనుక ఎవరైనా కానీ శాసనసభ అసెంబ్లీకి సంబంధించినటువంటి లైబ్రరీకి పోయి 31 మార్చి 2016 నాటికి సంబంధించి శాసనసభ ప్రొసీడింగ్స్ గనక తీసుకొని పేజీ నెంబర్ 40, పేజీ నెంబర్ 41 గనక మీరు తెరిచి చూస్తే ఆ పేజీలలో చాలా స్పష్టంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన సుభాష్ అన్న వాళ్ళ ఎమ్మెల్యే అయినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు మాకు పాలమూరు రంగారెడ్డికి సంబంధం లేకుండా సపరేట్ సోర్స్ ద్వారా ఢిల్లీకి నీళ్లు ఇవ్వాలని వాళ్ళ ఎమ్మెల్యే మాట్లాడారు. ఆనాడు సిపిఐ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రవీంద్ర కుమార్ గారు సిపిఐ వాళ్ళు పార్టీలో తీర్మానం చేసుకుంటే సిపిఐ పార్టీ తరఫున మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి సంబంధం లేకుండా మా ఢిల్లీకి సపరేట్ సోర్స్ ద్వారా నీళ్లు ఇవ్వాలని ఆనాడు అదే నల్గొండ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ గారు మాట్లాడేమే కాదు, ఇందాక ఇక్కడ కూర్చున్నటువంటి జితేందర్ రెడ్డి గారు ఉన్నారు కదా, మహబూబ్ నగర్ కి సంబంధించి అదేమో నల్గొండ జిల్లా వాళ్ళు మాకు సపరేట్ గా కావాలన్నారు. పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆనాటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు జితేందర్ రెడ్డి గారితో సహా 22 ఫిబ్రవరి 2016 నాడు ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ రాస్తూ ఇది పాలమూరు రంగారెడ్డికి కావాల్సినటువంటి నీటి కేటాయింపులు సరిపోవు, కాబట్టి ఢిల్లీకి నల్గొండ దగ్గర సపరేట్ సోర్స్ పెట్టాలి, పాలమూరు రంగారెడ్డికి 3 టీఎంసీల నీళ్లు కేటాయించాలని వాళ్ళందరూ కూడా ఉత్తరం రాసిండ్రు. కానీ దురదృష్టం ఏంటంటే ఉత్తరం రాసిండ్రు కానీ ఎప్పుడు కూడా కొట్లాడలేదు దాని మీద. ఉత్తరం రాసి ముఖ్యమంత్రి గారు పడేసిండ్రు. ముఖ్యమంత్రి గారేమో మీరు ఎమ్మెల్యేలు అయితేంది, ఎంపీలు అయితేంది, మంత్రులు అయితేంది, మీరు నా కింద ఏం లెక్క అని దాన్ని చెప్పి ఏది డస్ట్బిన్ లో పడేసింది. అది ముఖ్యమంత్రి గారు పాలమూరు జిల్లాకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎంపీలకు ఇచ్చే విలువ. సో ఈ సందర్భంగా
వీళ్ళందరూ మాట్లాడింది విన్నటువంటి ముఖ్యమంత్రి శాసనసభలో ఏం చెప్పిందంటే, మీరందరూ చెప్పింది నిన్న నేను, నాకు ఇరిగేషన్ నిపుణులు కూడా చెప్పిండ్రు, ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధం లేకుండా డెండీకి వేరే సోర్సు పెట్టాలని ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో 31 మార్చి 2016వ సంవత్సరంలో చెప్పిండ్రు. అదే ముఖ్యమంత్రి చెప్పినటువంటి ముఖ్యమంత్రి సెప్టెంబర్లో, మార్చినేమో నేను అప్లై చేస్తానని చెప్పిండు, సెప్టెంబర్ నెలల జీవో నెంబర్ 806 విడుదల చేసి పాలమూరు రంగారెడ్డిలో ఉన్నటువంటి మొదటి ఏదైతే రిజర్వాయర్ ఉందో నార్లాపూర్ రిజర్వాయర్ నుంచే డెండీకి అర టీఎంసీ నీళ్లు తీసుకుపోనికే కేసీఆర్ జీవో విడుదల చేసిండు. ఎమ్మెల్యేలు, నల్గొండ ఎమ్మెల్యేలేమో సపరేట్ సోర్స్ కావాలన్నారు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సపరేట్ కావాలన్నారు. కేసీఆర్ నేను సపరేట్ ఇస్తాను చెప్పిండు, కానీ జీవో 806 ఏమో సపరేట్ గా కాకుండా నార్లాపూర్ నుంచే వాటర్ విడుదల చేసిండు. ఎందుకు సపరేట్ కావాలని అందరం కూడా ఎందుకు అన్నామంటే, ఒకసారి ఆలోచన చేయాలంటే ఈ ఒక్క ఎగ్జాంపుల్ తోటి వీళ్ళ వ్యవహారం మొత్తం ఎట్లుందో తెలుసు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, ఎందుకు ఈ ప్రాజెక్టు? పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి 12 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాలి. అంటే 12 లక్షల ఎకరాలకు ఎన్ని టీఎంసీలు పడతాయి? 120 టీఎంసీల లక్ష్మీనారాయణ 12 లక్షల ఎకరాలకు 120 టీఎంసీ. కేసీఆర్ ప్రాజెక్టులు ఏం చెప్తాడంటే, దారిలో పోయేటువంటి గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇవ్వడానికి, తర్వాత హైదరాబాద్ కు ఒక డెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ కోసం 20 టీఎంసీలు కావాలని. 120 + 20 ఎంత అయింది? 140 టీఎంసీలు. తర్వాత ఈ జిల్లాలలో ఉన్నటువంటి పరిశ్రమల కోసం ఇంకొక 5 టీఎంసీలు కేటాయించారు. 145 అయింది కదా. ఇది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ద్వారా మనకు కావాల్సినటువంటిది 145 టీఎంసీలు మనకు నీళ్లు కావాలి. ఇక డెండీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వద్దాం. డెండీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో భాగంగా నల్గొండ, మహబూబ్ నగర్ సంబంధించి 3,40,000 చిల్లర ఎకరాలకు దాదాపు 40 టీఎంసీల నీళ్లు కావాలి. 145 + 40 ఎంత అయింది? 185 టీఎంసీలు నీళ్లు మనకు అవసరం. కేటాయించింది ఎంత? రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోస్తూ అది 60 రోజులకు ఎంత అవుతుంది? 60 × 20 60 × 2 అంటే మనకు అక్కడ ఉన్నది కేసీఆర్ కేటాయించింది 120 టీఎంసీలు, అక్కడ అవసరం ఉన్నది 185 టీఎంసీలు. పాలమూరు రంగారెడ్డికే 145 టీఎంసీలు కావాలి, డెండీకి 40 టీఎంసీలు కావాలి. ఎందుకు మా ఇద్దరి మధ్యలో పంచాయతీ పెడుతున్నాం అని మేము అడిగినటువంటి క్వశ్చన్. ఇప్పుడు 2 జిల్లాలకు పంచాయతీ పెట్టేదే కదా. అదే నల్గొండకి సపరేట్ సోర్స్ ఇస్తే వాళ్ళకి సపరేట్ సోర్స్ ఉంటుంది, పాలమూరు రంగారెడ్డికి సపరేట్ సోర్స్ ఉంటుంది. దీంట్లో ఇంకొక తిరగాల్సి ఉంది. అసలు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం ఫ్లడ్ డేస్ ఉండేదే 30 రోజులు, 60 రోజులు ఉండదు. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేసీఆర్ ప్రభుత్వం డిజైన్ చేసింది ఫ్లడ్ వాటర్ మీద. అంటే ఎన్ని రోజులకు డిజైన్ చేయాలి? 30 టీఎంసీలకు డిజైన్ చేయాలి. కానీ డిజైన్ చేసింది 60 రోజుల కోసం. 60 × 2 120, 60 × 2. యాక్చువల్ పాలమూరు రంగారెడ్డికి 1.5, డెండీకి 0.5. అంటే ఒకవేళ నిజంగానే బ్రిజేష్ కుమార్ చెప్పినట్టుగా 30 వరద దినాలే ఉంటే 30 వరద దినాలు × 2 టీఎంసీ ఎన్ని వస్తాయి? 60 టీఎంసీలు ఆడ మనకు నీళ్లు వస్తే మనకు కావాల్సింది 185 టీఎంసీలు. అంటే నీళ్లు 60 టీఎంసీలు ఉంటే ఆ సుభాష్ అన్న నేను కొట్లాడుకోవాలి, ఫస్ట్ పాలమూరు వస్తుంది కాబట్టి నాకు నీళ్ళు ఇవ్వాలని నేను, మాకెట్లో మాకు ఫ్లోరోసిస్ ఉంది కదా, మాకు న్యాయబద్ధంగా మాకు కావాలి కదా, మాకు కాళ్ళు వంకర పోతున్నాయి కదా, మాకు ఇబ్బంది ఉంది కదా అని మేమిద్దరం పాలమూరు వాళ్ళం, నల్గొండ వాళ్ళం కొట్లాడుకోవాలి. ఇది కేసీఆర్ చేస్తున్నటువంటి కుట్ర. ఇక ఈ విషయానికి వచ్చినప్పుడు ఇక కేసీఆర్ ఏమేం చేస్తుండు, ఎట్లెట్లా చేస్తుండంటే, ఇందాకనే మనం అనుకున్నాం బ్రిడ్జ్ అసలు పోతిరెడ్డిపాడు అన్నిటికీ ఆద్యం పోతిరెడ్డిపాడే కదా, దీని అన్నిటికీ సీడ్ పోతిరెడ్డిపాడు. ఎవరన్నా ఎక్కువసేపు అయితే చెప్పండి. పోతిరెడ్డిపాడు అసలు 1150 టీఎంసీ క్యూసెక్ల నుంచి 44,000 క్యూసెక్లకు ఎందుకు పెంచిండ్రు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం? ఆంధ్ర వాళ్ళు ఇచ్చినటువంటి జస్టిఫికేషన్ ఏంటంటే, బచావత్ అవార్డు ప్రకారం వరద దినాలు 60 రోజులు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత బ్రిజేష్ కుమార్ ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం అంతకుముందు ఉన్నటువంటిది 45 వరద దినాలు, 45 కాదు 30కి తగ్గింది. 45 రోజులల్లా మేము డ్రా చేసుకునేటువంటి నీటిని మేము ఇప్పుడు 30 రోజులలోనే తీసుకోవాలి. కాబట్టి పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుకుంటాం. మేము అంతకుముందు 45 రోజులలో డ్రా చేసేటోళ్ళం. 45 రోజులలో ఎంతైతే డ్రా చేయగలిగినామో అది ఇప్పుడు 30 రోజులలోనే తీసుకోవాలి. కాబట్టి మేము పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచుకుంటామని. అంటే 30 రోజులే వరద దినాలు ఉంటే, ఇవాళ మనం కనుక చూస్తే
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చూడండి, మీరు 30 రోజుల కోసం డిజైన్ చేసిండ్రు. 30 రోజులు ఇంటూ 3 TMC 90 TMCలు పర్ సీజన్ డ్రా చేయనికే. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ని సామర్థ్యం పెంచడానికి జియో నెంబర్ 203 ఒకసారి చూస్తే అది కూడా 30 రోజుల కోసం డిజైన్ చేసింది. ఎందుకంటే వరద దినాలు 30 రోజులే ఉంటాయి కాబట్టి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏ ప్రాజెక్ట్ డిజైన్ చేసినా తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ 60 రోజులకు డిజైన్ చేస్తుంది ప్రతి ఒక్క ప్రాజెక్టు. వాడికి బుద్ధి ఉంది కదా, వాడిని చూసన్నా నువ్వు బుద్ధి తెచ్చుకోవాలి కదా. వాడు 30 రోజులకు ఎందుకు డిజైన్ చేస్తుండు, వరద దినాలు 30 రోజులే ఉంటాయి కాబట్టి. అది తెలిసి కూడా నేను 70,000 పుస్తకాలు చదివినా నా అంత మేధావి లేడు, సాగునీటి రంగంలో నా అంత ఇబ్బంది తెలియదు అని చెప్పేటువంటి కేసీఆర్ ప్రతి ఒక్క ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ 60 రోజులకు డిజైన్ చేసిండ్రు, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 60 రోజులకు డిజైన్ చేసిండ్రు. ఏది చేసినా 60 రోజులకి మనల్ని మోసం చేసి 60 రోజుల కోసం డిజైన్ చేస్తుండ్రు. ఇదాక లక్ష్మీనారాయణ ఒక మాట చెప్పిండు, పక్కనున్న రాష్ట్రం కూడా ఏం చేస్తుండు, రోజు 3 TMCలు సంగమేశ్వరం ద్వారా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి రోజు 3 TMCలు, పోతిరెడ్డిపాడు నుంచి రోజు 80,000 క్యూసెక్లు అంటే దాదాపు 8 TMCలు. ఇందాక రేవంత్ అన్న చెప్పిన 8 TMCలు ప్లస్ 3 TMCలు 11 TMCలు, రోజు 11 TMCలు అంటే దాదాపు ఉన్న కృష్ణా నదిని నదే మొత్తం మలకపోయినట్టు. వాడేమో రోజు 10 TMCలు డ్రా చేయనికే వాడు ప్రయత్నం చేస్తుంటే, ఇక్కడ మన మహానుభావుడు ఏం చేస్తుందంటే ఏప్రిల్ 2020లో ENC ఇచ్చినటువంటి ఆర్డర్ 1 TMCకి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి 2 సరిపోరా నాయన 3 చేయాలని మనందరం కూడా తలకాయ పలగొట్టుకుంటే, మీరు ఏం చెప్తేంది 2 ఎందుకు 2ను 1 చేస్తా అని ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఆర్డర్. టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఎవరైనా చెప్తే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అంటారు, ఇది చూపించాలి. ఈఎన్సీ రాసినటువంటి లెటర్ 2 TMCలు కాదు 1 TMCకి మీరు కుదించడాన్ని చెప్తున్నటువంటి. ఇవాళ కేసీఆర్ ని మనం ప్రశ్నించాలి. వాళ్ళు 30 రోజులకు డిజైన్ చేసుకుంటే నువ్వు 60 రోజులకు ఎందుకు డిజైన్ చేసుకుంటున్నావు? నీ ప్రాజెక్టు ఎందుకు డిజైన్ చేస్తున్నావు 60 రోజులకు? వరద దినాలు ఉండేదే 30 రోజులు కదా, వరద ఉండేదే 30 దినాలు అయినప్పుడు వరద మీద ఆధారపడ్డటువంటి ప్రాజెక్టులని 30 రోజుల కన్నా ఎక్కువ డిజైన్ చేసుకోవాలి. తర్వాత ఈ ప్రాజెక్టు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 1150 క్యూసెక్ల నుంచి 44,000 క్యూసెక్లకు పెంచినప్పుడు అప్పుడు జరిగినటువంటి ఒప్పందం ఏంటంటే, ఈ కొత్త 4 తూములు ఏర్పాటైన తర్వాత పాత 4 తూములు బంద్ చేయాలి. అవునా? కొత్త 11 ఏర్పాటైన తర్వాత పాత 4 బంద్ చేయమని కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు ఏ ఒక్కనాడన్నా ఆంధ్ర రాష్ట్రాన్ని అడిగినవా? ఏ ఒక్కనాడైనా ఎపెక్స్ కౌన్సిల్ కు ఉత్తరం రాసినవా? ఏ ఒక్కనాడైనా KRMBకి ఉత్తరం రాసినవా? పాత 4 తూములు ఎందుకు బంద్ చేస్తాడు నువ్వు? అని వాళ్ళు పాత 4 తూములు ఉన్నాయి, కొత్త 11 తూములు ఉన్నాయి. 11 + 4 15 తూములు, ఒక్కొక్క తూము నుంచి 5,000 క్యూసెక్లు పోతాయి. అట్లా దాదాపు ఇప్పుడు వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టుగా వాళ్ళు ఏమంటున్నారంటే మాకు 80,000 క్యూసెక్లు పెంచుకుంటామంటున్నారు. ఇప్పుడే 80,000 క్యూసెక్ల కెపాసిటీ ఉంది వాళ్ళకు. వాస్తవంగా ఇప్పుడే 80,000 క్యూసెక్ల కెపాసిటీ ఉంది. KRMB వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే అసలు పోతిరెడ్డిపాడు ద్వారా వాళ్ళు డ్రా చేసుకోవాల్సింది ఎంత అంటే 86 TMCలే వాళ్ళు తీసుకోవాలి. పోతిరెడ్డిపాడు ద్వారా హంద్రి నివాస్ సృజల స్రవంతికి తెలుగు గంగా SRBC కలిపి 86. కానీ ఈ సంవత్సరం వాళ్ళు తీసుకున్నది 169.668. అంటే 89కి వాడు 169 తీసుకుపోతుండు. వీడేమో మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో ఉన్న 2 TMCలని 1 TMC కుదిస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తేడా చూడండి ఒకసారి. అంటే మన ప్రథమ శత్రువు ఆంధ్రోడు కాదు, కర్ణాటకోడు కాదు, మన ప్రథమ శత్రువు ముమ్మాటికి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే. ఇందాక అంటే ఇట్లా అనేక విషయాలు ఉన్నాయి కానీ ఇప్పుడు సమయం లేదు కాబట్టి ఆ విషయాల్లో పోని. ఇట్లా కేసీఆర్ ఎట్లా మనని మోసం చేస్తుండు అని చెప్పడానికి ఇట్లాంటివి దాదాపు 30-40 ఉదాహరణలు కేసీఆర్ మనని మోసం చేస్తూనే ఉన్నాయి. దాంట్లో పోకుండా ఇందాక జితేందర్ రెడ్డి గారు వెళ్తుంటే నేను అడిగిన ఉండండి అని, ఎందుకంటే వారు కూడా ఒక ప్రస్తావన చేసింది కాబట్టి దాని గురించి కూడా మాట్లాడాలి, వారు ఉన్నప్పుడు మాట్లాడితే బాగుంటుందని నేను అడగడం జరిగింది. జితేందర్ రెడ్డి గారు ఏం చెప్పిండు, చాలా గర్వంగా మా మంత్రి కేంద్ర మంత్రి ఉత్తరం రాసిండు, ఎంత ధైర్యంగా ఉత్తరం రాసిండు, ఆంధ్ర రాష్ట్ర ఒక ముఖ్యమంత్రికి నువ్వు నీళ్ళెట్లా అది ప్రాజెక్ట్ ఎట్లా ముందుకు తీసుకెళ్ళొద్దని ధైర్యంగా ఉత్తరం రాసిందని చెప్పింది. సంతోషపడ్డారు. నేను ఎప్పుడు సంతోషపడతా అంటే ఉత్తరం రాస్తే సంతోషపడా. ఉత్తరం రాస్తే జగన్ ఏం చేసిండు, ఆంధ్ర ముఖ్యమంత్రి ఆ ఉత్తరాన్ని చెత్తబుట్టలు పడేసి నువ్వు ఏం రాస్తే నాకేంది, నేను చేసే పని నేను చేస్తానని టెండర్లకు పిలిచిండు. నిజంగా మంత్రి ఎప్పుడు గొప్పోడు అవుతాడు, ఉత్తరం రాస్తే గొప్పోడు కాదు. ఉత్తరం రాసిన దాన్ని లెక్క చేయకుండా
ఆ ఉత్తరం రాసిన దానికి వ్యతిరేకంగా టెండర్లు పిలిస్తే ఆయన పవర్ ఏందో చూపించి ఆ టెండర్ ప్రక్రియ ఆపిస్తే నిజంగా మంత్రి గొప్పవాడవుతాడు. ఇవాళ మనం రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వ బాధ్యత కూడా దీంట్లో ఉన్నది. కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఎందుకున్నదంటే ఒక్కటే విషయం చెప్పి నేను ముగిస్తాను. కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఎందుకుందంటే ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జల వివాదాలని పరిష్కరించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అది ఎవరికి ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 సెక్షన్ 84-85 ప్రకారం ఎపెక్స్ కౌన్సిల్ కి సిడబ్ల్యూసికి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి కొంతమంది రైతులు వెంకట గోపాల కృష్ణారావు అనేటువంటి రైతు సుప్రీం కోర్టులో 116/2016 ఒక రిట్ పిటిషన్ దాఖలు చేసిండు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి రైతు ఏవి కొత్త ప్రాజెక్టులు ఈ వాటర్ సంబంధించినటువంటి నీళ్ల కేటాయింపుల మీద దాఖలు చేస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇది నేను కాదు తేల్చేది, ఎపెక్స్ కౌన్సిల్ లో తేల్చుతారు, ఎపెక్స్ అని చెప్పి వీలైనంత తొందరగా ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టి ఆంధ్ర తెలంగాణకు మధ్యలో ఉన్నటువంటి జల వివాదాలను పరిష్కరించాలని చెప్పిండ్రు. సుప్రీంకోర్టు చెప్పేంత వరకు కేంద్ర ప్రభుత్వం ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టలేదు. నిజంగా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు చెప్పక ముందే 2014లో ఎపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైతే 2014లో ఒకసారి పెట్టి అప్పటికి మన జల వివాదాలు పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి జూలైలో సుప్రీంకోర్టు చెప్తే సెప్టెంబర్లో ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ మొదటి ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ 21 సెప్టెంబర్ 2016లో మొదటి పాయింట్ చాలా స్పష్టంగా ఆనాడు ఉమాభారతి మంత్రిగా ఉండి ఏం రాస్తారంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మేము ఈ మీటింగ్ పెట్టుకుంటున్నాము అంటే సుప్రీంకోర్టు కనుక ఆదేశించకపోతే ఆ మొదటి ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా పెట్టేటోళ్ళు కాదు. 2016లో ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో 5 తీర్మానాలు చేసిండ్రు. 5 తీర్మానాలు ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో చేస్తే ఏ ఒక్క తీర్మానాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు అమలు పరచలేదు. ఆ 5 తీర్మానాల్లో ఏముంటదంటే ఏదైతే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉందో దాని జ్యూరిడిక్షన్ ని దానికి కొన్ని పవర్స్ ఇవ్వాలని ఉంటుంది, ఇంతవరకు ఇవ్వలేదు. టెలిమెట్రీ మీటర్లు అంటే పోతిరెడ్డిపాడు దగ్గర ఎన్ని నీళ్లు డ్రా చేసిండ్రో టెలిమెట్రీ మీటర్లు ఏర్పాటు చేయాలని ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో తీర్మానం చేసిండ్రు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పుకున్నారు, కానీ టెలిమెట్రీ మీటర్లు ఏర్పాటు చేయలేదు. ఈ ముఖ్యమంత్రికి బుద్ధి లేదు, ఆయనేమో దొంగతనం చేస్తున్న నీళ్లు కాబట్టి మీటర్లు పెట్టొద్దని ఆంధ్ర రాష్ట్రానికి ఉంటది. మన రాష్ట్ర ముఖ్యమంత్రికి బుద్ధి ఉండాలి కదా, టెలిమెట్రీ మీటర్లు పెట్టేయాలి కదా, కేంద్రం అన్నా పర్యవేక్షించాలి కదా, తీర్మానం చేసింది కాబట్టి ఇట్లా 5 తీర్మానాలు ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మొదటి ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో చేస్తే ఆ 5 తీర్మానాలలో ఏ ఒక్క తీర్మానం కూడా కేంద్ర ప్రభుత్వం చేయలేదు. అంతేకాదు 2016లో సెప్టెంబర్ 21న జరిగిన మొదటి ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో వీలైనంత తొందరలో 2వ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసుకుందామని చెప్పి 2016 నుంచి ఈనాటి వరకు 2020లో ఉన్నాము. ఇంత గొడవ జరుగుతుంటే కూడా ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టలేకపోయినరు. కేంద్రం బాధ్యత వహించాలి. నేను జితేందర్ రెడ్డి గారు ఉంటే వారిని కోరదామనుకున్నాను. వారికి భారతీయ జనతా పార్టీలో కేంద్ర నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి. మీరు కేంద్రానికి మీరు కూడా ఒత్తిడి తీసుకురావాలి. ఉత్తరం రాసింది కాబట్టి నేను సంతోషిస్తున్నానంటే పని కాదు. కేంద్రం కూడా ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది. మీరు ఇద్దరు కూడా కొట్టుకోండి, మాకేం సంబంధం అన్నట్టుంది. కాబట్టి కేంద్రం పైన కూడా మనం ఒత్తిడి తీసుకురావాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ఇక్కడ మనందరం కూడా ఐక్యమత్యంతో మనందరము మన ప్రథమ శత్రువు అయినటువంటి ఏకైక శత్రువు ఇప్పుడు కేసీఆర్. మన ఏకైక శత్రువు కేసీఆర్ ని వ్యతిరేకంగా పోరాటం చేయడానికే మనందరం కూడా ఐక్యమత్యంగా ఉండి మనందరం కూడా ఐక్య పోరాటానికి మలి దశ ఇంకొక చివరి దశ తెలంగాణ ఉద్యమానికి మనందరం కూడా సిద్ధపడాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ముగించే ముందు మళ్ళీ ఒకసారి పల్లె రవి గారిని, వారేమో స్క్రీన్ మీద కనిపిస్తున్నారు, బహుశా వారికి సహకరించిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వారికి సహకరించిన వారందరికీ ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఉద్యమానికి మద్దతు ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత.